హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వియన్స్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫస్ట్ టైం అండి, మా అమ్మాయి నేను మాత్రమే స్టార్ట్ అయి వెళ్తున్నాను అనమాట వైజాగ్కి. మా హస్బెండ్ మేము అందరము ముగ్గురము కలిపి వెళ్దాం అనుకున్నాం అనమాట. బట్ నేనైతే ఒక 1 వీక్ ముందే స్టార్ట్ అయిపోయాను. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, సో అవి అటెండ్ అవుదాం అని చెప్పి మేము ఇద్దరము ఫస్ట్ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాం అనమాట. అది పన్నికకు తెలిసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట రిలేటివ్స్ని చాలామందిని మీట్ అవ్వడము. అదిని బెంగళూరులోనే అలా ఉండిపోతే పాపకు కూడా అంటే కొంచెం రిలేటివ్స్ వీళ్ళందరూ మొత్తం తెలుస్తారని చెప్పి నేనైతే ఇంకా పాపను తీసుకొని కొంచెం ధైర్యం చేసి స్టార్ట్ అయిపోతున్నాను. బట్ లోపలైతే టెన్షన్ ఉంది దిగే వరకు కూడా. ఫస్ట్ టైం అండి సోలోగా ట్రావెల్ చేయడం పాపతోటి. యాక్చువల్గా అయితే హస్బెండ్కి అయితే అసలు ఇష్టం లేదు ఇద్దరిని పంపించడం సోలోగాన. బట్ నేనే కొంచెం ధైర్యం చేసి లేదు వెళ్తామని చెప్పి ఇద్దరము స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము వస్తున్నట్టు మావయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళందరికీ తెలుసు. అండ్ మా ఇంట్లో అయితే యాక్చువల్గా మా డాడీకి, అక్కకి తప్ప మిగతా ఎవరికి తెలియదు అనమాట వస్తున్నామని. సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పొద్దని చెప్పాను. మా మదర్కి అయితే యాక్చువల్గా నేను నైట్కి వస్తున్నానని చెప్పాను. ఎయిర్పోర్ట్లో కొంచెం చేంజెస్ అనేవి జరిగాయి అనమాట. ఏంటంటే ఇలా సిస్టమ్స్ అవి పెట్టారు, డైరెక్ట్గా అందులో నుంచే బోర్డింగ్ పాస్ అవి ఇచ్చేస్తున్నాయి అనమాట. సిస్టమ్ నుంచే వీళ్ళు ఇక్కడ ట్యాగ్స్ అవి వేసేస్తున్నారు. అయిపోయిన తర్వాత పాపతి కొన్ని ఇలా ఫొటోస్ అయితే తీశాను. తను ఏంటంటే వాళ్ళ డాడీ రాలేదని అప్పటికే ఏడ్చిందనమాట. కొంచెం అందుకే డల్ ఫేస్ అయితే ఉంది తనలోని. మాకేంటంటే కొంచెం గేట్ అన్నది 31 చాలా దూరంగా ఉందన్నమాట. నడుచుకొని వెళ్తుంటే ఒక దగ్గర సెక్యూరిటీ వాళ్ళని అడుగుతుంటే పాపతో ఉన్నారు కదా అని చెప్పి ఇలాగా లోకల్లో కార్ అన్నది మళ్ళీ కాల్ చేసి రప్పించారు. మేమైతే గేట్ దగ్గరికి ఫస్ట్ టైం అనమాట ఇలా కార్లో వెళ్ళాము. నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం కాకపోతే చాలా డిస్టెన్స్ అది. నడుచుకొని వెళ్తే కనుక పాపతోటి ఫ్లైట్ మిస్ అయిపోయేదాన్నేమో అనిపించింది నాకు. ఎవరైనా పిల్లలతో ఇండివిజువల్గా ట్రావెల్ చేద్దాం అనుకుంటే కనుక 2-3 అవర్స్ ముందుగానే మనం అక్కడికి రీచ్ అయిపోయేలా ఉండడం బెటర్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోని చాలా చేంజెస్ అనేవి జరుగుతూ వస్తున్నాయి కదా. ఏ క్షణాన్ని ఏంటి చేంజ్ అయినా మనం అందులో రికవర్ చేసుకోవచ్చు. అండ్ వేస్ ఇవన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నారు వాళ్ళు. అందుకనే నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మేము ఫ్లైట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే. మా అమ్మాయికి ఏంటంటే ఎంగేజ్ చేయడానికి నేను ఎక్కువగా ఈ డ్రాయింగ్ బుక్స్ ఇలాంటివి క్యారీ చేస్తూ ఉంటాను. అలాగే కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే కొంచెం వ్యాఫిల్స్ ఈ హెర్షీస్ డ్రై ఫ్రూట్స్ బ్లూబెర్రీది అయితే నేను క్యారీ చేశాను అనమాట. అవి అయితే నాకు చాలా కాపాడాయనే చెప్పాలి. అలాగే నేను యాపిల్ ఖచ్చితంగా నేను క్యారీ చేస్తాను. అలాగే తను కొంచెం ఒక బ్యాగ్తో కొంచెం టైంపాస్ అయితే చేస్తుంది. స్పైడర్ మ్యాన్ అంట. అలా టైంపాస్ చేసింది. ఈలోగా ఫ్లైట్కి అయితే టైం అయిపోయి బోర్డింగ్ అయిపోయింది. పాపతో నేను ఇంతకుముందు ట్రావెల్ చేశానండి సోలోగా. ఎప్పుడంటే నేను వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చేటప్పుడు ట్రావెల్ చేశాము. బట్ అక్కడ టెర్మినల్స్ ఎక్కువ ఉండవు కదా, ఒకటే టెర్మినల్. ఇక్కడ టెర్మినల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే కొంచెం పెద్దది కదా. అందువల్ల నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఏ గేట్ ఇస్తారా అని చెప్పి. టెన్షన్ పడినట్టే వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఇచ్చేశారు. గేట్ నెంబర్ 33 ఎంతో సంథింగ్ వచ్చిందనమాట. గేట్ నెంబర్ పెద్దగా ఐడియా లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను దాన్ని తీసుకెళ్తున్నా అనే విషయం నాకు అర్థం కాలేదు. నన్ను తీసుకొని తను వెళ్తుందనమాట, లోపలికి చూపిస్తుంది ఇలా వెళ్ళాలని చెప్పి. అలాగే స్టార్టింగ్లో అక్కడ ఫోన్ వైర్ ఉంటుంది కదండి, దాంతో అసలు ఏంటంటే వద్దు వద్దు అన్న విందర్ పట్టుకొని తీస్తుంది. అలాగే ఎయిర్ హోస్టెస్ ఏమో కొంచెం సేపు అవి పట్టుకోవద్దు అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత హాయ్ చెప్తే హాయ్ చెప్పింది. వాళ్ళు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తిని మైండ్ అంతా మైండ్లో ఏముందంటే ఫస్ట్ టైం బాగా తెలిసినాక ఎక్కడం కదా. ఏరోప్లేన్ ఇంకా మైండ్లో అంతా అదే రన్ అవుతుంది అనమాట. ఆవిడ ఏం చెప్తుందో ఏం అడుగుతుందో కూడా తను వినట్లేదు. ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్న పక్కన ఉన్నారు కదా, అతనితో అయితే తినికి ఒక చిన్న వార్లాగా అయింది. ఏంటంటే తిను డ్రాయింగ్ తీసుకొని డ్రాయింగ్తో స్కెచెస్ వేస్తుందనమాట. వేస్తుంటే అంటే అక్కడ ఏంటంటే కలర్ పిక్చర్ ఇచ్చి కింద ప్లెయిన్ వితౌట్ కలర్స్ది ఒక చిన్న బొమ్మ అయితే ఇచ్చారు. ఆయన ఏంటంటే అందులో ఉన్న కలర్స్ ఏంటంటే తినేమో ఆగండి నేనే వేస్తాను అన్నట్టుగా చిన్నదేదో అంటే చిన్న జస్ట్ ఫర్ ఫన్ లాగా కన్వర్సేషన్ అయితే జస్ట్ ఎంటర్టైన్మెంట్గా చేశారనమాట తినికి. తినలా కాసేపు డ్రాయింగ్ వేసుకున్నాక మేమైతే అలా చూసేసరికి పైనుంచి నాకైతే చాలా బాగా కనిపించింది. ఇద్దరం అవడం వల్ల నాకైతే ఇలా విండో సీట్ తను అలా సెంటర్లో అయితే కూర్చోపెట్టాను అనమాట. యాక్చువల్గా ముగ్గురు వస్తే మా 3 అలా కూర్చునే వాళ్ళము.
సో ఈసారి ఇద్దరమే కదా, సో అలా పక్క పక్కన అయితే కూర్చొని ఉన్నామన్నమాట. పైనుంచి అయితే చాలా బాగా కనిపించింది వ్యూ. మార్నింగ్ టైం అనమాట ఇది. సో పాపని కూడా చూడమంటే తను చూడండి ఒక ఐ క్లోజ్ చేసి ఒక ఐతో చూస్తుంది. కాసేపు అయిన తర్వాత అలాగా ఈలోగా వాళ్ళు ఫుడ్ అయితే వీళ్ళ ఫాదర్ ఏంటంటే ఫుడ్ అయితే పెట్టారనమాట పాప గురించి అని చెప్పి నాకును. సో ఫుడ్ లంచ్కి లేట్ అయిపోతుందని సో ఫ్లైట్లో ముందుగానే ఫ్రీగా ఫుడ్కి ఆర్డర్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఆర్డర్ చేసుకుంటే ఒక చికెన్ శాండ్విచ్, ఒక రోల్, అలాగే ఒక డ్రింక్ ఇచ్చారు. ఆఫ్టర్ 2.5 అవర్స్ అలా జర్నీ తర్వాత సో మాకైతే నేను ఫైనల్గా వైజాగ్ బీచ్ అయితే నేను పైనుంచి అయితే క్యాప్చర్ చేయగలిగాను. నేనంటే చాలా అంటే ట్రావెల్ చేసేటప్పుడు అనుకునేదాన్ని అనమాట, పైనుంచి ఆ బీచ్ వ్యూ ఇదంతా చూద్దామని చెప్పి. సో ఫైనల్గా నేనైతే ఇది క్యాప్చర్ చేశాను పైనుంచి ఇలా బీచ్ వ్యూ. సో అందరూ రీల్స్లో అట్లా పెట్టేటప్పుడు చూస్తున్నామే తప్ప ఎప్పుడూ చేయలేదన్నమాట. సో ఈసారి నేను కూడా ట్రై చేశాను. లక్కీగా పాప అప్పుడే చిన్న న్యాప్ అలా పడుకొని ఉంది, ఇంకా లెగలేదనమాట. సో అందువల్ల నేనైతే ఇది వీడియో రికార్డ్ చేశాను. పైనుంచి చాలా బాగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్ తోటి. అది నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను ఒకసారి. వైజాగ్ సిటీ వ్యూ అంతా నాకు ఒక్కసారిగా టాప్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుందా అనిపించింది అనమాట. ల్యాండ్ అయిపోయాము సేఫ్గానే. ల్యాండ్ అయిపోయిన తర్వాత మాకు లగేజ్ పాపది లాస్ట్లో మాది వచ్చిందనమాట. లగేజ్ అన్నీ అయిపోయి లాస్ట్లో ఒక్కతే టర్న్ అవుతుంది ఇంకా లగేజ్. తిని ఫస్ట్ చూసుకోలేదనమాట, తీసుకుంటూ అలా బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళ బాబాయ్ పిన్నిని నేను చూపిస్తే షాక్ అయిపోయింది. ఫస్ట్ చాలా మంత్స్ తర్వాత మేము సంక్రాంతికి వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడే రావడం ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్లో నేను మళ్ళీ వైజాగ్లో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అన్నీ కూడా రికార్డ్ చేశాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. బాయ్ ఫ్రెండ్స్, and please like, share and subscribe to my channel Sanvi and Stanley's vlog.